కామధేనువు అనగా అతి పవిత్రమైన ఆవు గోమాత అని అర్థం. పూర్వం సాగరమథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి హాలాహలంతో పాటు ఈ సృష్టిలో కామధేనువు కూడా ఉద్భవించింది. ఆ ఆవునే సురభి నందిని అని కూడా పిలుస్తారు. అలా ఉద్భవించిన కామధేనువు ఇంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు లోక కళ్యాణార్థం వశిష్ఠుల వారికి ఇచ్చాడు. ఒకసారి విశ్వామిత్రుడు తన పరివారంతో వేటకు వచ్చి అలసిపోయి దగ్గరలో ఉన్న వశిష్ఠాశ్రమాన్ని చేరుకున్నాడు. వశిష్ఠుడు తమ ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరగా నా పరివారంతో సహా వచ్చాను అన్నాడు. చిరునవ్వు నవ్వి ఆహ్వానించాడు వశిష్ఠుడు. నందినిని ప్రార్థించగా వారు అడిగిన మృష్టాన్న భోజనాన్ని ఇచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయి భోజనానంతరం విశ్వామిత్రుడు విషయమడగగా నందిని వృత్తాంతమంతా చెప్పారు. అయితే అది మా వంటి రాజుల వద్ద ఉండాలే గాని మీ వంటి మునుల వద్ద కాదు కదా, నందిని నాకు ఇవ్వమని అడగగా నందిని ఉద్భవం లోక కళ్యాణార్థమే కానీ రాజ్య ప్రయోజనాల కోసం కాదు కదా అని నిరాకరించింది. మరి విశ్వామిత్రుడు నందినిని చేజిక్కించుకున్నాడా లేదా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్ ఫ్రెండ్స్.